పత్రిలో వైసీపీ టీడీపీ ఘర్షణకు దిగాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ దాడిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి వాహనాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు కూడా గాయాల పాలయ్యారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టాయి. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ స్వయాన రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ టీడీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ దాడిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి వాహనాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు కూడా గాయాల పాలయ్యారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టాయి. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఇక తాజా పరిస్థితిని మా రిపోర్టర్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అక్కడున్న తాజా పరిస్థితి ఏంటి? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికలంతా ప్రశాంతంగా జరుగుతున్నాయి అనుకునే లోపే తాడిపత్రిలో ఒకసారి రంగంగా మారింది. దాదాపు ఒక గంట సేపు పాటు తాడిపత్రిలో ఇంతకు ముందే సమస్యాపరంగా గుర్తించినప్పటికీ పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదంటే కూడా ఆ స్థానికులు ఓటర్లు కూడా చెప్తున్న పరిస్థితి. స్వయంగా ఎస్పీ రంగంలోకి దిగినా కూడా పరిస్థితి చక్క గంట సేపు పాటు భారీ ఒక యుద్ధ వాతావరణం తలపించి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడము, తో పాటు కార్లు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇందులో ఒక పోలీస్ జవాను కూడా గాయాలయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఒక ఏజెంట్ ని టీడీపీ పోలింగ్ ఏజెంట్ ని వైసీపీ శ్రేణులు కొట్టారంటూ కూడా వార్త రావడంతో ఆ వార్త ఆధారంగా చేసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి పోలింగ్ కేంద్రానికి పాతకోట పోలింగ్ కేంద్రం రావడము, జేసీ వచ్చాడని తెలుసుకుని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా రావడం అంటే ఇరు వర్గాలు కూడా వచ్చి పరస్పరం భారీగా కార్యకర్తలతో జై కేతిరెడ్డి జై జేసీ అంటూ కూడా నినాదాలు చేసుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్త వాతావరణంగా కాస్త రాళ్లదాడిగా మారింది. ఒక రాళ్లదాడి ఏంటంటే దాదాపు ఎమ్మెల్యే వాహనాన్ని కూడా బద్దలు కొట్టేంతగా, ఎమ్మెల్యే వాహనాన్ని రాళ్లు విసిరి కొట్టేంతగా కూడా జరిగింది చెప్పొచ్చు. ఈ పరిస్థితి చక్కదేందుకు స్వయంగా ఎస్పీ అనంతపురం నుంచి హుటాహుటిన బయలుదేరి రంగంలోకి దిగి ఇరు వర్గాలు శాంతింపజేసి చెదరగొట్టే పరిస్థితి వచ్చింది. ఇరు వర్గాలకు లాఠీ చార్జ్ చేసి దూరంగా పంపించి వేస్తే ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో అని కూడా స్వయంగా అక్కడే ఎస్పీ అక్కడే ఉండి వజ్ర వాహనాలతో అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంది. ఇక ముందు ఏం జరుగుతుంది, ఇక పోలింగ్ ఇంకా సగమైంది, ఇప్పుడు ఇంకా సగం పైన రావాల్సి ఉంటుంది. ఇక ముందు ఏం జరుగుతుంది కూడా వేచి చూడాల్సి ఉంది. ఏమన్నారు యోగానంద్, ఒక విషయం చెప్పండి. ఆ స్థాయిలో రాళ్ల దాడి జరిగింది, ఇరు వర్గాల మధ్య హై టెన్షన్ వాతావరణం కనిపించింది. సో పోలీసులు ఆల్మోస్ట్ ఇంకా 6 గంటల వరకు కూడా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇది పోలీసు వైఫల్యం చెప్పచ్చు. ఎందుకంటే ఆ తాడిపత్రి క్రిటికల్ ఏరియాగా ఇంతకు ముందే గుర్తించినప్పటికీ సిఆర్పీఎఫ్ బలగాలను దింపకుండా కేవలం నార్మల్ పోలీసులతోనే ఏదో 1-2 సార్లు మాత్రమే సిఆర్పీఎఫ్ బలగాలను దింపి వారితో ఎలక్షన్ కానివ్వాలని చూశారు. కాకపోతే తాడిపత్రి అనేది క్రిటికల్ ఏరియా. ఇంతకు ముందు నుంచి అక్కడ అనేక సార్లు అనేక గొడవలు జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సమస్యాత్మక ప్రాంతం కావడంతో, సున్నిత ప్రాంతం కావడంతో దాన్ని ఎలాగ డీల్ చేయడానికి కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి అందించిన అవసరం ఉండేది. కాకపోతే అక్కడ పోలీసులు సమన్వయం లేకపోవడం, పోలీసు సరిగ్గా లేకపోవడం వల్లే ఇరు పార్టీ కార్యకర్తలు నడి రోడ్డుపైకి భారీగా చేరుకొని నినాదాలు చేసుకోవడము, దాడి చేసుకోవడానికి వెళ్ళిందని చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు సరిగా కంట్రోల్ చేసి ఉంటే ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు. స్వయంగా జిల్లా ఎస్పీ వచ్చినా కూడా కంట్రోల్ కాకపోవడం, జిల్లా ఎస్పీ సమక్షంలోనే రాళ్లదాడి జరగడం కూడా చూస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసు వైఫల్యం ముందు చెప్పొచ్చు. సాయంత్రం 6 గంటల పైన వరకు కూడా ఓటింగ్ జరిగే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచి జిల్లా పోలీసులు ఎలాంటి కసరత్తులు చేస్తారు, ఎక్స్ట్రా ఫోర్స్ ఏమైనా దిగుతారనేది కూడా వేచి చూడాల్సిన అంశము. ఖచ్చితంగా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలంటే కూడా ఇటు ఓటర్లు, టీడీపీ వైసీపీ శ్రేణులు కూడా కోరుతున్నప్పటికీ అక్కడ పోలీసులు సరిగ్గా స్పందించలేదు అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇరు వర్గాలను మోహరించేటప్పుడే కట్టడి చేసి ఉంటే ఇంత గొడవ జరిగి ఉంటుంది. కాబట్టి భారీగా రాళ్లు రువ్వుకోవడము, పిల్లలు రువ్వుకోవడము, ఎమ్మెల్యే కారుని ధ్వంసం చేయడము, ఎమ్మెల్యే కుమారుడి కారు ధ్వంసం చేయడము, టీడీపీ శ్రేణులు గాయాలు కావడం, ఒక పోలీసు కూడా గాయాలు కావడము చూస్తే మాత్రం భారీ ఒక యుద్ధ వాతావరణం తలపించవచ్చమన్నారు. రైట్, థ్యాంక్ యూ.